మునుపటి భాగంలో ఈ పొట్టుబయలు రెండు ఆ గ్రామంలో నడుచుకుంటూ వెళ్తూ ఉన్న ఆ మునుపటి భాగంలో ఈ రంగాతో పాటు తన భార్య, అదే విధంగా తన స్నేహితుడైన శ్రీను కూడా నేరుగా ఆ భయంకరమైన గుడిలోనికి ప్రవేశించారు. ఆ గుడిలో ఉన్న ఆ యొక్క మాంత్రికుడు వీళ్ళ ముగ్గురిని చూసి వీళ్ళ పూర్వచరిత్ర తెలుసుకోవాలంటే వీళ్ళు ఎవరైనా ఒక ఆత్మ తన శరీరం నుంచి బయటకు తీయాలని, ఆ యొక్క దేహాన్ని 24 గంటల పాటు ఆ స్వామీజీ ఆధ్వర్యంలోనే రక్షణగా ఆ యొక్క దేహం ఉండాలని చెప్పారు. ఆ మాటలు విన్న వీళ్ళు ముగ్గురు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. రంగా స్నేహితుడు శ్రీను కూడా చాలా భయపడుతూ రంగాతో వద్దని చెప్పాడు. రంగా మాత్రం ఆ యొక్క మాంత్రుడితో ఉన్న నమ్మకంతో తాను ఆత్మను బయటకు తీసుకోమని చెప్పాడు. అది అంతా విన్నా ఈ యొక్క మంత్రికుడు కూడా వీళ్ళతో ఇలా అంటూ అన్నాడు, భలా రంగా భలా, నాపై ఉన్న నీ నమ్మకానికి నేను కృతజ్ఞతై ఉంటాను. ఖచ్చితంగా నా సర్వశక్తిని మొత్తాన్ని ఉపయోగించి నీ పూర్వుల యొక్క రహస్యాన్ని నేను ఖచ్చితంగా కనుక్కుంటాను. నీకు వచ్చిన ఈ భయంకరమైన ఆ యొక్క రహస్యాన్ని తెలుసుకొని ఎలా అయినా సరే నీకు నేను సహాయం చేస్తాను. తక్షణమే నీ దేహంలోని ఆత్మను బయటకు తీస్తాను. ఇక మీరు ఇద్దరు తమ ఇంటికి వెళ్ళిపోవచ్చు అని ఈ యొక్క మాంత్రికుడు రంగాతో చెప్పాడు. ఆ మాటలు విన్న రంగా కూడా తన భార్యతో పాటు స్నేహితుని కూడా అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పాడు. చెప్పిన విధంగానే ఈ రంగా భార్యతో పాటు స్నేహితుడు కూడా నేరుగా ఊళ్ళోనికి వచ్చేశారు. ఈ యొక్క రంగా ఆ మాంత్రికుడి ముందు నిల్చొని, అయ్యా గురువు గారు, ఇక నేను సిద్ధం. నా ఆత్మను బయటకు తీసి నా పూర్వీకుల గురించి రహస్యాన్ని తెలుసుకోండి. నేను సిద్ధంగా ఉన్నాను స్వామి అని ఈ రంగా ఆ మాంత్రికుడితో చెప్పాడు. ఆ మాటలు విన్న మాంత్రికుడు, తప్పకుండా రంగా, తప్పకుండా ఇప్పుడే భయంకరమైన ప్రేతాత్మక పిశాచులను కైవసం చేసుకొని నీ ఆత్మను బయటకు తీస్తాను అని చెప్పి ఆ మాంత్రికుడు ఏవో మంత్రాలు చదువుతూ ఉన్నాడు. కొద్ది సమయానికి ఈ యొక్క రంగా చుట్టూ ఒక అగ్నిజ్వాల వంటి ప్రత్యక్షమైంది. అలా యుద్ధం పూజలు చేస్తూ ఉన్న తర్వాత సరిగ్గా కొద్ది సమయానికి ఈ రంగా యొక్క దేహంలోంచి వాడి ఆత్మ ఒక్కసారిగా బయటికి వచ్చేసింది. మరుక్షణమే రంగా యొక్క దేహం కింద పడిపోయింది. అది ఎంతా చూస్తూ ఈ మాంత్రికుడు చాలా సంతోషపడుతూ ఇలా అంటూ ఉన్నాడు, రంగా, సాధించాను. నా తపశ్శక్తితో నీ ఆత్మను బయటకు తీసుకురాగలిగాను. ఇక నీ ఆత్మశక్తితో నేరుగా నీ ఊరిలో ఉన్న ఆ శ్మశాన వాటిలోనికి వెళ్ళి నీ పూర్వీకుల సమాధి వద్ద ఆత్మఘోషను వెచ్చరించు. ఖచ్చితంగా ఏదొక ఆత్మ నిన్ను కలుస్తుంది. వెళ్ళు రంగా, వెళ్ళు అని అని ఈ యొక్క మాంత్రికుడు రంగాతో చెప్పాడు. ఈ యొక్క రంగా దేహంలోంచి ఆత్మ నేరుగా బయటకు వచ్చింది. ఈ మాంత్రికుడు చూసి ఈ రంగా యొక్క ఆత్మ మాంత్రికుడితో ఇలా అడుగుతూ ఉంది, అని మాంత్రుడు గారు, మీరు అనుకున్నదని సాధించారు. నా దేహంలోంచి నా ఆత్మను వేరు చేశారు. ఇప్పుడు నా ఆత్మశక్తితో ఏం చేయాలో చెప్పండి. మీరు చెప్పిన విధంగానే ఆ శ్మశానంలోకి ఖచ్చితంగా వెళ్ళి తీరుతాను. కానీ మా పూర్వీకుల సమాధులు అంటూ నాకు ఎలా తెలుస్తుంది? వాళ్ళు నేను గుర్తుపెట్టడం ఎలా? నాకు ఒక్క సందేశం చెప్పండి. ఖచ్చితంగా మీరు చెప్పిన కార్యాన్ని నేను నెరవేరుస్తాను. చెప్పండి ప్రభు, చెప్పండి అని ఈ యొక్క రంగా ఆత్మ మాంత్రికుని అడుగుతూ ఉంది. ఆ మాటలు విన్న ఆ యొక్క మాంత్రికుడు, కంగారు పడుకో, నువ్వు శ్మశానంలోనికి వెళ్ళిన వెంటనే నీ పూర్వీకులకు సంబంధించిన ఆ యొక్క సమాధుల్లోంచి ఒక్కసారిగా చేతులు బయటకు వస్తాయి. తరువాత వాళ్ళ యొక్క ఆత్మరూపాలు నేరుగా నీకు కనిపిస్తాయి. తద్వారా నీ యొక్క ఆత్మశక్తితో నీ పూర్వీకుల్ని కలిసి వాళ్ళతో మాట్లాడవచ్చు. ఇంకొక విషయం, సూర్యోదయం కాకముందే ఇది అంతా జరిగి తీరాలి. సూర్యోదయం అయిన మరుక్షణమే నీ ఆత్మ కూడా నేరుగా ఇక్కడికి రావాలి. ఒక్క నిమిషం ఆలస్యమైనా సరే ఇక నీ ఆత్మ లోకంలో ఉండిపోతుంది. నీ దేహంలోకి తిరిగి రావడానికి చాలా కష్టపడాలి.
ఈ ఒక్క సంగతి మాత్రం గుర్తుపెట్టుకో. ఎట్టి పరిస్థితుల్లోనూ సూర్యోదయం కాకముందే నువ్వు నేరుగా నీ పని యొక్క ముగించుకొని ఇక్కడికి తిరిగి రావాలి అని ఈ యొక్క మాంత్రికుడు ఈ రంగడి యొక్క ఆత్మతో చెప్పాడు. ఆ మాటలు విన్న ఈ యొక్క రంగ సరే చెప్పి నేరుగా ఆకాశంలో ఎగురుకుంటూ వస్తూ ఉన్నాడు. కొద్ది సమయానికి మాంత్రికుడు చెప్పిన విధంగానే శ్మశానానికి చేరుకున్నాడు ఈ యొక్క రంగ. శ్మశానాన్ని చూస్తూ ఈ రంగ తన మనసులో ఇలా అనుకుంటూ ఉన్నాడు, అరే, అందరూ చనిపోయిన తర్వాత ఆత్మరూపంలోకి వస్తారు, కానీ బ్రతికి ఉండగానే నేను ఆత్మరూపంలోనికి దాల్చి ఇప్పుడు శ్మశానంలో సంచరిస్తూ ఉన్నాను. సరే, ఎలానే సరే నా ఆత్మలతో సహాయంతో నా పూర్వీకులు కలిసి ఆ రహస్యం తెలుసుకోవాలి అని ఈ యొక్క రంగ ఆత్మ నేరుగా శ్మశానంలోకి ప్రవేశించేసరికి కొన్ని యొక్క సమాధుల్లోంచి చేతులు ఒక్కసారిగా బయటకు వచ్చాయి. ఆ చేతులు చూడడానికి చాలా భయంకరంగా పిశాచి చేతులు ఉన్నాయి. అది చూసి ఈ యొక్క రంగ చాలా సంతోషపడ్డాడు. చేతులు పైకొచ్చిన మరుక్షణమే సమాధుల వైపు చూసుకుంటూ తన వాళ్ళే పూర్వీకులే అని చాలా సంబరపడుతూ నేరుగా సమాధి వద్దకు వెళ్ళాడు. ఇంతలో ఒక్కసారిగా ఆ సమాధుల్లోంచి 2 ఆత్మలు ఒక్కసారిగా ప్రత్యక్షమయ్యాయి. ఈ రంగ యొక్క ఆత్మను చూస్తూ ఆ యొక్క ప్రేతాత్మలు చాలా సంతోషపడుతూ ఈ రంగ ఆత్మతో ఇలా అంటూ ఉన్నాయి, ఈవెల ముందుగా ఈ మంత్రాలవ్వ చెప్పిన విధంగానే సరిగ్గా అదే రోజు రాత్రి 1 గంట సమయానికి ఊరడి మధ్యలో నుంచొని తన చుట్టూ ఒక రక్షా వలయం వేసుకొని భయంకరమైన మంత్రాలు చదువుతూ ఉంది. ఓ క్రీం మాయా శక్తిని, ఓ క్రీం మాయా దర్శిని, ఓ క్రీం మాయా ఆకర్షణి, ప్రచండ శక్తి, ప్రత్యక్షగం అని మంత్రాలు చదవగా ఈ మంత్రాలకి ఎదురుగా ఒక భయంకరమైన రూపం ప్రత్యక్షమైంది. ఆ రూపం మంత్రాలను చూసి, మోత సెలవియ్యండి, ఏమి కొరకు నన్ను ఇక్కడికి రప్పించారో చెప్పండి, మీ ఆజ్ఞను మేము శిరసా భావిస్తాము. మాత, మీకు ఎటువంటి సహాయం కావాలన్నా నేను మీకు సహాయం చేసి తీరుతాను. చెప్పండి మాత, చెప్పండి, ఏ కార్యం కొరకు నన్ను పిలిపించారో చెప్పండి అని ఆ యొక్క భయంకరమైన రూపం మంత్రాలవని అడుగుతూ ఉంది. ఆ మాటలు విన్న ఈ యొక్క మంత్రాలవ్వ, శిష్య చండకరుడా, ఈ గ్రామంలో ఒక భయంకరమైన వింత జరుగుతూ ఉంది. మానవ ప్రమేయం లేకుండా, ఎటువంటి రూపం లేకుండా ఒక చెక్క కుర్చీ నడుచుకుంటూ ఊరు అంతా తిరుగుతూ ఉంది. అంతేకాదు, ఒకనొక ఇంటి వద్దకు వెళ్ళి ఆ ఇంటి వద్ద చూస్తూ ఈ దంపతుల్ని చాలా భయభ్రాంతులను చేస్తూ ఉంది. వాళ్ళని చూస్తూ ఉంటే పాపం అమాయకుల్లా ఉన్నారు. ఈ భయంకరమైన కుర్చీ మాత్రం వాళ్ళను ప్రతిరోజు పీడిస్తూ బంధిస్తూ ఉంది. వాళ్ళని కాపాడుకోవడానికి వాళ్ళకి చాలా సమయం పడుతూ ఉంది. కావున ఆ యొక్క భయంకరమైన ప్రేతాత పిశాచి కుర్చీని నీ యొక్క బందీఖానంలో ఉంచి 24 గంటల పాటు ఈ అగ్నిహోమంలో ఉంచగలిగితే దానిలో ఉన్న శక్తి బయటికి వస్తుంది. తరువాత ఆ శక్తిని మనం బంధించి ప్రశ్నిస్తే ఈ ఊరికి ఆ కుర్చీకి ఉన్న సంబంధం మనం పూర్తిగా తెలుసుకోగలుగుతాం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ కుర్చీని మాత్రం విడవెట్టు అని ఈ యొక్క మంత్రాలవ్వ ఆ భయంకరమైన రూపంతో చెప్పింది. ఆ మాటలు విన్న ఆ యొక్క రూపం, తప్పకుండా మాత, తప్పకుండా నీ ఆజ్ఞ నేను శిరసా వహిస్తాను. ఆ భయంకరమైన కుర్చీ ఎటువైపు వెళ్తుందో ఖచ్చితంగా గమనించి మీరు ప్రసాదించిన ఈ మంత్రశక్తితో దాన్ని బంధించి మీ ముందుకు ప్రత్యక్షం చేస్తాను మాత. ఇప్పుడే నేను వెళ్ళి వస్తాను, నన్ను ఆశీర్వదించండి అని చెప్పి ఆ రూపం ఒక్కసారిగా అక్కడి నుంచి అదృశ్యమైపోయింది. ఈ యొక్క మంత్రాలవ్వ మాత్రం ఆ రక్ష మధ్యలో నుంచుని భయంకరమైన మంత్రాలు చదువుతూ ప్రేతాత్మ పూజలు చేస్తూ ఉంది.